వల్ల చనిపోయాడు అన్నట్టు ప్రాజెక్ట్ చేసావు. ఒక మనిషి చావుని నీ ఈగో కోసం వాడుకుంటున్నావు కదన్నా. నిజమన్నా, ఒక మనిషి చనిపోయాడంటే ఎవరికైనా కోపం వస్తుందన్న. జనాలకు కూడా ఆ కోపమే తెప్పిస్తున్నావు నన్ను నా మీద. జనాల సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంటున్నావు అన్న. కానీ జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు కదన్నా, నువ్వేది చెప్తే అది నమ్మేయడానికి. జనాలకు కూడా తెలివి ఉందన్న. నువ్వు ఒక్కడివే తెలియగలవడం అనుకోకు. నీకు ఒక క్రియేటర్ని ఎలా డిగ్రేడ్ చేయాలి అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉందన్న. అంటే నేను ఇప్పుడు ఆపేశానని చెప్పినా కూడా నేను ఆపేసిన దానికంటే నువ్వు సంతోషించాల్సింది పోయి నేను ఎందుకు క్వశ్చన్ చేశానని నీకు కోపం ఎక్కువ వచ్చిందన్న అని బయట అనుకుంటున్నారన్న. నువ్వు ఎలా డిగ్రేడ్ చేసినా ఓకే అన్న. నువ్వు చెప్పావు కదన్నా కర్మ సిద్ధాంతం అని, అదే చూసుకుంటుందన్న. ఇంకోటన్నా, థంబ్నెయిల్స్ ఏందన్నా ప్రతి వీడియోలో 100 కోట్లు 1000 కోట్లు అంటావు. నా వీడియో కూడా 10 కోట్లు పెట్టావు. ఎప్పుడొచ్చి చూసావన్నా ఇవన్నీ? మరి నా ₹1 అప్పు కూడా చూడాల్సింది కదన్నా. ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అనుకుంటే వచ్చి నా దగ్గర ఉన్న 10 కోట్లు తీసుకొని నా ₹1 అప్పు తీర్చి అన్న. నువ్వు చేస్తావు కదన్నా. సరదాగా వేసేస్తావన్న ఎలిగేషన్. పాపం మన అన్వేషణ ఛానల్లో సబ్స్క్రైబర్స్ జనాలేమో అది నిజమని నమ్మేస్తారన్న. ఇక్కడ నేను కూడా పెట్టచ్చన్న, అన్వేషణ 30 లక్షల స్కామ్ అని. అన్న ఇది మళ్ళీ ఫేక్ కూడా కాదన్న. గత 3 సీజన్స్ 41 రోజుల సీజన్స్ నుంచి